రాష్ట్ర విభజన తర్వాత అనేక వైరుధ్యాల మూలంగా నాటి టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. అంతో ఇంతో తెలంగాణ భౌగోళికతపై అవగాహన ఉందనే అభిప్రాయం కల్పించిన కారణంగానే ప్రజలు ఓటు కూడా వేసారు. తర్వాత కథ మారింది. 2 ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు టీఆర్ఎస్ను ఎన్నుకున్నారు. కొన్ని సాధించి మరిన్ని సాధించని పార్టీగా 3వ ఎన్నికల్లో బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ఓడిపోయింది. ఏడాదిన్నర క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. వాటిలో ఎన్నింటిని అమలు చేసిందో చెప్పేందుకు జనమే సాక్ష్యం. పార్టీ ఫిరాయింపుల కేసు గుండె మీదకి వచ్చింది. వారి మీద అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం కుప్పగొలుతుంది, వేయకపోయినా రాజకీయ సంక్షోభం ఏర్పడడం ఖాయం. చాలా విచిత్రమైన విషయం ఏంటిదంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ సహా బీజేపీ సైతం అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభానికి కారణం ఇతర పార్టీలు కాదు, వీటి స్వయం కృతాపరాధమే అని ఖరాఖండిగా చెప్పాలి కూడా. దేశంలో 2000 సంవత్సరం తర్వాత 5 రాష్ట్రాలు ఏర్పడినాయి. ఈ 5 రాష్ట్రాల్లో 3 బీజేపీ సొంతంగా అధికారంలో ఉన్నది.